హలో, వెర్నియర్ హైట్ గేజ్ మరియు వి బ్లాక్ యొక్క ఎక్సెంట్రిక్ మార్కింగ్ ప్రాక్టీస్ అండ్ ఉపయోగంపై ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చెయ్యగలరు. బాహ్య వ్యాసాన్ని మార్చడానికి అసాధారణ కేంద్రం యొక్క గుర్తు. వి బ్లాక్ సర్ఫేస్ గేజ్ని ఉపయోగించి మార్క్ చేసి స్క్వేర్ని ప్రయత్నించడం. వర్నియర్ ఎత్తు గేజ్ని ఉపయోగించడం ద్వారా జాబ్ యొక్క కేంద్రీకృత మరియు అసాధారణ కేంద్ర పంక్తులను గుర్తించడం. ఇప్పుడు మనం వి బ్లాక్ సర్ఫేస్ గేజ్ని ఉపయోగించి బాహ్య వ్యాసాన్ని మార్చడానికి ఏకాగ్రత మరియు అసాధారణ కేంద్రాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం మరియు చతురస్రాన్ని ప్రయత్నించండి. ఈ వ్యాయామం కోసం అవసరమైన పదార్థాలు మరియు సాధనాలు: బిగింపులతో వి బ్లాక్, స్క్రైబర్తో ఉపరితల గేజ్, మార్కింగ్ మీడియా. చతురస్రాన్ని ప్రయత్నించండి. యాంగిల్ ప్లేట్, ఉక్కు నియమం, 80 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన సాదా ఎంఎస్ రౌండ్, ఉపరితల పట్టిక లేదా ప్లేట్, యాన్విల్, బాల్పిన్ సుత్తి, డాట్ పంచ్ మరియు సెంటర్ పంచ్. గుర్తు పెట్టడానికి ముందు జాబ్ తప్పనిసరిగా 2 చివర్లను ఎదుర్కోవాలి మరియు బర్స్ మరియు పదునైన అంచులు లేకుండా ఉండాలి. వర్నియర్ క్యాలిపర్లను ఉపయోగించి వర్క్ పీస్ యొక్క వ్యాసాన్ని నిర్ధారించుకోండి మరియు వర్క్ పీస్ పొడవును తనిఖీ చెయ్యండి. ఇప్పుడు వర్క్ పీస్ని వి బ్లాక్కి బిగించండి. వర్క్ పీస్ యొక్క 2 చివరి ముఖాలకు మార్కింగ్ వీడియోను వర్తింపజేయండి. ఇప్పుడు యాంగిల్ ప్లేట్ మరియు స్టీల్ రూల్ సహాయముతో వర్క్ పీస్ మధ్యలో గుర్తించడానికి స్క్రైబర్ ఎత్తును సెట్ చేయండి. రెండు చివరి ముఖాలపై వర్క్ పీస్ మధ్యలో క్షితిజ సమాంతర రేఖలను రాయండి. ట్రై స్క్వేర్ సహాయంతో స్క్రైబ్ లైన్ను నిలువుగా అమర్చడం ద్వారా వర్క్ పీస్ను 90 డిగ్రీ వరకు అన్క్లాంప్ చేసి తిప్పండి మరియు వర్క్ పీస్ని రీక్లాంప్ చేయండి. రెండు చివరి ముఖాలపై వర్క్ పీస్ మధ్యలో క్షితిజ సమాంతర రేఖలను రాయండి. ఇప్పుడు యాంగిల్ ప్లేట్ మరియు స్టీల్ రూల్ సహాయంతో స్క్రైబర్ యొక్క పాయింటర్ను వర్క్ పీస్ మధ్యలో అవసరమైన విపరీతానికి సమానమైన దూరంలో సెట్ చెయ్యండి. వర్క్ పీస్ యొక్క 2 చివరి ముఖాలపై ఈ ఎత్తులో లైన్ను వ్రాయండి. వి బ్లాక్ నుండి వర్క్ పీస్ను తీసివేయండి. కేంద్రీకృత మరియు విపరీత కేంద్రాలను గుర్తించడానికి 2 చివరి ముఖాలపై డాట్ పంచ్ ఖండన పాయింట్లు చేయండి. ఇప్పుడు మనం వి బ్లాక్ వర్నియర్ హైట్ గేజ్ను ఉపయోగించి బాహ్య వ్యాసాన్ని మార్చడానికి ఏకాగ్రత మరియు అసాధారణ కేంద్రాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం మరియు చతురస్రాన్ని ప్రయత్నించండి. ఈ వ్యాయామం కోసం అవసరమైన పదార్థాలు మరియు సాధనాలు: బిగింపులతో వి బ్లాక్, స్క్రైబర్తో వర్నియర్ ఎత్తు గేజ్, మార్కింగ్ మీడియా. చతురస్రాన్ని ప్రయత్నించండి. 80 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన సాదా ఎంఎస్ రౌండ్, ఉపరితల పట్టిక లేదా ప్లేట్, యాన్విల్, బాల్పిన్ సుత్తి, డాట్ మరియు సెంటర్ పంచ్.
బ్లాక్ మార్కింగ్ యొక్క స్క్రైబింగ్ కంటే ఎత్తు గేజ్ మార్కింగ్ మరింత ఖచ్చితమైనది. గుర్తుపెట్టడానికి ముందు జాబ్ తప్పనిసరిగా 2 చివర్లను ఎదుర్కోవాలి మరియు బోస్ మరియు పదునైన అంచులు లేకుండా ఉండాలి. వర్నియర్ క్యాలిపర్లను ఉపయోగించి వర్క్పీస్ యొక్క వ్యాసాన్ని నిర్ధారించుకోండి మరియు వర్క్పీస్ పొడవును తనిఖీ చెయ్యండి. బిగింపుల సహాయంతో వి బ్లాక్లో ముగింపుగా మారిన రాడ్ను బిగించండి. వర్క్పీస్ యొక్క 2 చివరి ముఖాలకు మార్కింగ్ మీడియాను వర్తింపజేయండి. జాబ్ ఎగువ అంచున స్క్రైబర్ పాయింట్ను సెట్ చేయండి. స్క్రైబర్ దిగువ ముఖం పని అంచుని సంప్రదిస్తోందన్న అనుభూతిని పొందడానికి ఎత్తుగేజ్ స్క్రైబర్ను గుండ్రని ఉపరితలంపైకి తరలించండి. స్లైడ్లను లాక్ చేయండి మరియు ప్రమాణాల రీడింగ్లను నోట్ చేయండి. రీడింగ్ నుండి సగం వ్యాసాన్ని తీసివేసి ఆ రీడింగ్ కోసం ఎత్తుగేజ్ని సెట్ చేయండి. రెండు చివరి ముఖాలపై వర్క్పీస్ మధ్యలో క్షితిజ సమాంతర రేఖలను రాయండి. ట్రై స్క్వైర్ సహాయంతో స్క్రైబ్డ్ లైన్లు నిలువుగా సెట్ చేయడం ద్వారా వర్క్పీస్ను 90 డిగ్రీల వరకు అన్క్లాంప్ చేసి తిప్పండి. వర్క్పీస్ని వి బ్లాక్కి మళ్లీ బిగించండి. మధ్యస్థానానికి సెట్ చేయబడిన ఒకే రీడింగ్తో 2 ముఖాలపై క్షితిజ సమాంతర రేఖలను వ్రాయండి. పై పఠనానికి అసాధారణత మొత్తాన్ని జోడించి కొత్త రీడింగ్ కోసం వర్నియర్ ఎత్తుగేజిని సర్దుబాటు చేయండి. వర్క్పీస్ యొక్క 2 చివరి ముఖాలపై ఈ ఎత్తులో లైన్ను వ్రాయండి. వి బ్లాక్ నుండి వర్క్పీస్ని తీసివేయండి. కేంద్రీకృత మరియు విపరీత కేంద్రాలను గుర్తించడానికి 2 చివరి ముఖాలపై మధ్యపంచ్ ఖండన పాయింట్లు చెయ్యండి. మనం ఇప్పటి వరకు నేర్చుకున్నది రీక్యాప్ చేద్దాము. బాహ్య వ్యాసాన్ని మార్చడానికి అసాధారణ కేంద్రం యొక్క గుర్తు. వి బ్లాక్ సర్ఫేస్ గేజ్ను ఉపయోగించి మార్క్ చేసి స్క్వేర్ని ప్రయత్నించండి. వర్నియర్ ఎత్తు గేజ్ని ఉపయోగించడం ద్వారా జాబ్ యొక్క కేంద్రీకృత మరియు అసాధారణ కేంద్ర పంక్తులను గుర్తించడము. వెర్నియర్ హైట్ గేజ్ మరియు వి బ్లాక్ యొక్క ఎక్సెంట్రిక్ మార్కింగ్ ప్రాక్టీస్ మరియు ఉపయోగం గురించి ఈ సెషన్లో తెలుసుకున్నాం. తదుపరి సెషన్లో కలుద్దాం.